ధ్యానులకి, ధ్యాన సాధకులందరికి కూడా శుభోదయం మాస్టర్స్. మనం ఇక్కడ ఈరోజు శ్రీశక్తి ఛానల్ ద్వారా 'పత్రిజీ సర్ ఫిలిమ్స్' అనే డాక్యుమెంటరీకి సంబంధించి 14 రోజుకి వచ్చాం మాస్టర్స్. మనం ఈరోజు ఈ సంకల్పం ఎందుకు చేస్తున్నామంటే, మనకి కావాల్సిన ఈ డాక్యుమెంటరీకి కావాల్సిన వనరులన్నీ కూడా సమకూరాలి సక్సెస్‌ఫుల్‌గా అని చెప్పి మనమైతే 49 రోజులు ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. ఈ 49 రోజులలో భాగంగా మనం ఈరోజు 14 రోజుకి చేరుకున్నాము. సో, అందరూ కూడా బాహ్య స్థితి నుంచి ధ్యాన స్థితికెళ్దాం మాస్టర్స్. దీనికి ముందుగా అందరం కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాలు మీద కాలు వేసుకోండి మాస్టర్స్. అలాగే ఒక చేతి వ్రేళ్ళల్లో మరో చేతి వ్రేళ్ళు పెట్టుకోండి మాస్టర్స్. కళ్ళద్దాలుంటే తీసేయండి మాస్టర్స్. మీ 2 కళ్ళు మూసుకొని బాహ్య స్థితి నుంచి ధ్యాన స్థితిలోకెళ్ళి సహజంగా జరిగేటువంటి శ్వాసని గమనించండి మాస్టర్స్. అక్కడ సౌండ్ వస్తుంది కదా? అక్కడ సౌండ్ వస్తుంది కదా? ఆఖరి ఒక్క నిమిషం మాస్టర్స్. ఆఖరి 10 సెకండ్లు మాస్టర్స్. 5, 4, 3, 2, 1. అందరూ కూడా ధ్యాన స్థితి నుంచి బాహ్య స్థితికి వచ్చేద్దాం మాస్టర్స్. ఇప్పుడు మీ 2 చేతులని విడదీసి మీ 2 కళ్ళ పైన బోర్లించుకోండి మాస్టర్స్. ఫైవ్, 4, 3, 2, 1. మీ 2 కళ్ళని ఓపెన్ చేస్తూ చిరునవ్వుతో మీ అరచేతులు చూసుకోండి మాస్టర్స్. మనకింత చక్కటి జ్ఞానాన్ని అందించిన మన గురువులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన ఛానల్లో మనం 14 రోజుకి చేరుకున్నాం మాస్టర్స్. పత్రిజీ ఫిలిమ్స్ డాక్యుమెంటరీ అనే డాక్యుమెంటరీకి ఒక సంకల్పంతో ఈ ధ్యానం చేస్తున్నాం. ఈ డాక్యుమెంటరీకి కావాల్సిన అన్ని వనరులు మనకి సక్సెస్ఫుల్గా సమకూరాలన్న సంకల్పంతో ఈ ధ్యానం సక్సెస్ఫుల్గా 14 రోజు కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు ఈరోజు రాము గారు
హలో. ఆ! మనిది ఎస్ ఎస్ అక్క, ఈరోజు రాము గారితో అక్క మాట్లాడించాల్సింది కర్ణం. లేదు, వరలక్ష్మి గారు రావాలి. వచ్చినట్లుగా లేరు. ఇక్కడ రమేష్ రమేష్ అంకుల్ కూడా ఉన్నారు. లేరా అని చూస్తున్నాను. రమేష్ అంకుల్ లేరక్క. లెఫ్ట్ అయినట్లున్నారు. జాయిన్ అయ్యండ్రి. ఓకే. ఎవరిదైనా ఎక్స్పీరియన్సెస్ అడగండి. మనిది అంకుల్ కి జాయిన్ అవ్వమంటారు. ఎస్ ఎస్ మాస్టర్స్, మీలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు మాస్టర్స్. ఈరోజు ధ్యానం ఎలా కుదిరింది ఏంటి అన్నది. ఎవరైనా బాహ్య స్థితికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడచ్చు మాస్టర్స్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ అనేది ఉంది. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు మాస్టర్స్. వారు మేబీ అందరూ ఇంకా ధ్యాన స్థితిలోనే ఉన్నట్టున్నారు. అదే అనుకుంటాను, నేను అదే అనుకుంటున్నాను. ధ్యాన స్థితిలో నుంచి ఇంకా బయటికి రానట్టున్నారు. బాహ్య స్థితి. ఓకే మాస్టర్స్, ధ్యానం కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటే అంతే కంటిన్యూ చేయండి. బాహ్య స్థితికి ఎవరైతే వచ్చున్నారో వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు మాస్టర్స్. ఓకే, మనిది అంకుల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు కాల్. అవునక్క. వెంకట్ గారిని అడగండి ఒకసారి, లేదంటే ఇంకా క్లోజ్ చేసేసుకుందాం. యా, వెంకట్ గారు ఏదైనా సందేశం ఉంటే మీరే ఇవ్వాలి. లేదంటే ఎవరైనా మాస్టర్స్ షేర్ చేసుకునే వాళ్ళు ఉంటే షేర్ చేసుకోవచ్చు. హసీనా గారు అన్మ్యూట్ చేసుకున్నారు చూడండి ఇందా. ఓకే ఓకే. హసీనా గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ మాస్టర్స్. గుడ్ మార్నింగ్ అండి. వెంకట్ సార్, మీరు చెప్పండి సార్. అవి అంటే అది చెప్తా అన్నారు కదా సార్. వింటున్నాను. హలో, ఏ టాపిక్ మనం మాట్లాడుకుందాం అనుకున్నాం లాస్ట్ టైం? వాకు సార్, వాకు వాక్. ఇంకా ఇంకో టాపిక్ ఇంకో రెండో మూడో ఉన్నాయి సార్. ఫస్ట్ ఈ రోజు వాక్ గురించి చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. పత్రికది వాక్ క్షేత్రం ఒక ఆడియో ఉంటుంది, అది బుక్ కూడా ఉంటుంది. ఎంతమంది మరి ఆ ఆడియో విన్నారు, ఎంతమంది ఆ బుక్ చదివారు నాకు తెలీదు. బట్ నేను అందరికి సజెస్ట్ చేస్తున్నాను, వాక్ క్షేత్రం పత్రిక ఆడియో వినండి. అది నాకు తెలిసి 45 నిమిషం ఉంటుంది. అది అలాగే బుక్ కూడా ఉంటుంది, అదే ఆడియో బుక్ లా చేశారు. అది కూడా వినే ప్రయత్నం చేయండి. వాక్ క్షేత్రం అనే ఆ ఆడియోలో ప్రతిసారి చెప్తారు. సో వాక్ అనేది దోషరహితంగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక ఆయన ఎవరో తిరుమలకి వెళ్ళొచ్చాడంట. తిరుమలకి వెళ్ళొచ్చాక ఇట్లా చెప్పాడంట, నేను ఎక్కడికి వెళ్ళా అంటే తిరుమలకి వెళ్ళొచ్చాను సార్, వెంకటేశ్వర స్వామి చూసి వచ్చినాను అన్నాడంట. సరిగ్గా మాట్లాడు, నువ్వు చూసింది వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని, వెంకటేశ్వర స్వామిని కాదు. సో నువ్వు చెప్పాల్సింది ఏంటి, నేను చూసింది వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసి వచ్చానని చెప్పు. అర్థమైందా? అర్థమైంది. పత్రిసారికి ఎవరికైనా. సో
అట్లాగే ప్రతిసారి ఎప్పుడు కూడా మాటల్ని ఎప్పుడు సరి చేస్తూ ఉండేవాళ్ళు. ఎవరైనా సరిగ్గా మాట్లాడకపోయినా, అంటే సరిగ్గా మాట్లాడకపోవడం అంటే ఏంటంటే కంప్లైంటింగ్ గా మాట్లాడినా, లేదా ఒకటి జరగదు, లేదా అది అట్లా కాదు ఉండాల్సింది, లేదా నేను ఇంకా బాగా చేస్తాను, లేదా ఇంకా ఇది బాగా చేయాల్సింది, ఇలా కంప్లైంటింగ్ గా మాట్లాడినా సరే దాన్ని అక్కడికక్కడే ఖండించేవారు. ఎందుకు? ఎందుకంటే మనకు మాట అన్నది చాలా శక్తివంతమైంది. ఎస్ ఒక సార్. ఒక చిన్న మాట మీకు కొండంత, ఒక 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. అదే మాట మీ 1000 ఏనుగుల బలాన్ని కూడా తీసేస్తుంది. అదేందా? సో కాబట్టి అర్థమైంది. మనం మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా దాన్ని ఇంకా అభివృద్ధి వైపే తీసుకెళ్ళాలి ఎవరినైనా సరే. మొన్న నేను సార్ది ఒక వేరే వాక్కు మీద ఇంకో ఆడియో వింటున్నా. పత్రి గారు చెప్పారు అందులో, మనం మాట్లాడితే మన నోటి నుంచి వాణి పలకాలి, సువాని రావాలి, అంతే తప్ప ఆ, వేరేది రాకూడదు. అంటే ఆ మాటల్లో గనుక సరస్వతి ఉంటే, ఆ మాట్లాడే మాటలో వాణి గనుకుంటే అది అది ఎంతో మందిని దగ్గరికి చేరుస్తుంది. సో మనం మాట్లాడే మాటలులో మనం అంటే భయము కాదు, లేకపోతే ఇంకోటి కాదు. సో కొంత ఆలోచించి, కొంత పరిణితి సాధించి, కొంత అవగాహన చేసుకొని, బ్యాలెన్సింగ్ గా ఉండి, ప్రస్తుత క్షణంలో ఉండి మాట్లాడడం అన్నది జరిగితే ఎవరి నోటి నుంచి అయినా సరే సువానే పలుకుతుంది. పత్రి గారు చెప్పారు, నా నాకు నేను మాట్లాడే మాటలో వాణి ఉంది కాబట్టి ఎన్ని లక్షల మంది నాకు దగ్గరికి వచ్చారు, ఎన్ని లక్షల మంది పిరమిడ్ స్విచెస్ సొసైటీలోకి వచ్చారు. సో ఎప్పుడైనా నోరిప్పితే సువాని రావాలి నోటి నుంచి. సువాని అంటే సరైన మాటలు, సరైన మాటలు, ఒక పాజిటివ్ వర్డ్స్ అండ్ సత్యమే మాట్లాడాలి. టోల్టెక్ 4 ఒప్పందాల్లో కూడా ఇదే ఉంటుంది. మీ మాట దోషరహితంగా ఉండాలి అని. ఎంతమంది ఇక్కడ టోల్టెక్ 4 ఒప్పందాలు చదివారో నాకు తెలియదు. సో నేను టోల్టెక్ 4 ఒప్పందాలు కూడా మీకు అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. టోల్టెక్ 4 ఒప్పందాలు చదవండి. ఏంటి టోల్టెక్ 4 ఒప్పందాలు అంటే, మనతో మనం 4 అగ్రిమెంట్స్ చేసుకోవాలంట. 4 అగ్రిమెంట్స్ మనతో మనమే చేసుకోవాలి. ఆ 4 అగ్రిమెంట్స్ ఏంటంటే, అందులో ఒకటి ఎప్పుడు బెస్ట్ ఇవ్వాలి. ఎప్పుడు అంటే మన దగ్గర ఉందో చేయాలి ఎప్పటికప్పుడు. అది ఒక ఒప్పందం, అంటే మనం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు బెస్ట్ ఇవ్వడం అన్నది మనం నేర్చుకోవాలంట. రెండోది అజంప్షన్స్ చేయకూడదు, అంటే ఊహించుకోకూడదు, ఊహాగానాలు చేయకూడదు అని చెప్తారు. ఊహాగానాలు చేయకూడదు అంటే అట్లా అయ్యుండొచ్చేమో, వాళ్ళు ఇలా అన్నారు కాబట్టి నేను ఇలా ఇలా విన్నాను కాబట్టి ఇది అయి ఉండొచ్చు. ఊహాగానాలు చేయ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో దూరానికి ఎట్లాంటి సమాచారం ఉండదు, మనకు తెలిసిన పరిమిత సమాచారంతోనే కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటుంటాం. ఇది ఇలా జరిగిందేమో, అది వాళ్ళు అలా ఉండొచ్చు, వీళ్ళు ఇలా ఉండొచ్చు అని వ్యక్తుల్ని కూడా మనం డిసైడ్ చేసేస్తా ఉంటాం. క్యారెక్టర్స్ ని డిసైడ్ చేసేస్తా ఉంటాం, పరిస్థితుల్ని డిసైడ్ చేసేస్తా ఉంటాం. అది ఊహించుకుంటున్నాం మనం. అది ఎప్పుడు చేయకూడదు అని చెప్తారు టోల్టెక్ లో. మొట్టమొదటిది ఏంటి, బెస్ట్ ఇవ్వాలి, ఎప్పటికప్పుడు బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ మనం ఉంటామో ఉండమో మనకు తెలీదు. మన ఎప్పుడు ఏది ముంచుకొస్తుందో మనకు తెలీదు. సో ఎప్పటికప్పుడు బెస్ట్ ఇచ్చేయాలి.
మనం ఒక రిలేషన్షిప్ లో ఉన్నాం, మన పార్ట్నర్ కి బెస్ట్ ఇచ్చేయాలి. మనం ఒక పని చేస్తున్నాం, ఆ పనిలో నీ బెస్ట్ అవుట్పుట్, నీ బెస్ట్ ఎనర్జీస్, నీ బెస్ట్ ఇన్పుట్స్, నీ బెస్ట్ స్ట్రెంత్ మొత్తం పెట్టేయాలి ఆ పనికి. అలా ప్రతి బెస్ట్ ఇవ్వాలి. అది ఆ, మొట్టమొదటి. రెండు, మన మాట దోషరహితంగా ఉండాలి. దోషం ఉండకూడదు మనం మాట్లాడే మాటల్లో. ఏంటి దోషం అంటే, ఎప్పుడు కూడా ఎవరి తప్పు చేయడం కానీ, ఒకదాన్ని తక్కువ చేయడం కానీ, లేకపోతే ఏమంటారు అది, ఆ, సరికాని మాట. దీనికి ఇది సరికాని మాట అంటే మరి ఏది సరైంది? నువ్వు ఏది మాట్లాడితే మరి అది సవ్యంగా ఉంటుందో, ఏది మాట్లాడితే వినేవాడికి ఇంకా హలో వినాలనిపిస్తుందో. అన్న హలో, వెంకటన్న స్ట్రక్ అయినట్టున్నారు. హలో, ఇప్పుడు వినిపిస్తుంది అన్న. హలో, అన్న వినిపిస్తుంది ఇప్పుడు. వినిపిస్తుందా? ఎస్. వినిపిస్తుందా? ఓకే, 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 యా. మనం మాట్లాడే మాటలు ఎదురు వినాలనిపించాలి. మనం మాట్లాడే ఎదుటి వాడికి ఉపయోగపడాలి. మనం ఏదైనా పెడితే అది కొంత ఊరటనివ్వాలి. మనం ఏదైనా మాట్లాడితే ఎదుటి వాడికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి. మనం ఏదైనా మాట్లాడితే వాడికి ఉపయోగపడాలి. అంతే తప్పిస్తే మనం ఏది పడితే అది అన్న ఎప్పుడు వాయిస్ రావట్లేదు మాట్లాడకూడదు. మళ్ళీ. హలో, అన్న ఇప్పుడు కట్ అవుతూ హలో, వస్తుంది అన్న. కట్ అవుతూ వస్తుంది వాయిస్. వస్తుందా? ఓకే, బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుందా? ఎస్. ఇప్పుడు ఏమైనా వస్తుందా? ఇప్పుడు ఓకే అన్న మళ్ళీ. రావట్లేదా? నా వాయిస్ వస్తుంది వస్తుంది వస్తుంది. వస్తుందా? ఎస్. నేను ఇక్కడ ఉన్నా కదా, సో కట్ అవుతూ వస్తుందేమో. హలో, అన్న చెప్పండి మళ్ళీ ఇప్పుడు వస్తుంది అన్న. వస్తుందా? మాట్లాడినా? ఎస్ అన్న ఇప్పుడు ఓకే మళ్ళీ. యా, మొట్టమొదటిది ఏంటంటే మనం ఇప్పుడు ఏం చేసినా బేసిక్ చేయాలి. ఓకే. రెండు నమ్మకాలు దోషరహితంగా ఉండకూడదు. మూడు, ఊహాగానాలు చేయకూడదు. అంటే మనం అనేసుకోకూడదు. అజంప్షన్స్ అంటారు, అజంప్షన్స్ చేసుకోకూడదు. అది ఇలా ఉండొచ్చు, ఇది ఇలా ఉండొచ్చు. ఖచ్చితంగా మనం ఒక విషయాన్ని తెలుసుకున్నాకే దాని గురించి మాట్లాడాలి. ఎవరో వచ్చి ఏదో చెప్తారు, రేపు వాళ్ళు ఇలా అంట, మెడిటేషన్ ఇంట్లో ఇట్లా అంట, మాస్టర్స్ అంటే ఇలా అంట, ఇది ఇలా ఇవన్నీ ఊహాగానాలు. అవి మీరు ప్రాక్టికల్ గా, వ్యక్తిగతంగా మీరు అనుభవించి ఉంటే దాని గురించి మీరు మాట్లాడాలి. అప్పుడే దాని నుంచి మీరు ఏదైనా కామెంట్ పాస్ చేయాలి. హలో, వినిపిస్తుందా? ఎస్ అన్న చెప్పండి, కంటిన్యూ చేయండి. సో విషయం గురించి సరైన సమాచారం తెలుసుకోకుండా ఇది ఇదే అని మనం మాట్లాడుకోకూడదు. అదేందా? సో మూడోది, డోంట్ మేక్ అజంప్షన్, ఊహాగానాలు చేయకూడదు. అర్థమైందా? నాలుగు, ఏ వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఏంటి వ్యక్తిగత? ఇప్పుడు వచ్చి సడన్ గా మన ఏదో అన్నాం అనుకో, మనం ఏం చేస్తాం? వాయిస్ రావటం సార్.
అన్న వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది అన్న ఇప్పుడు. హలో వెంకట్ సార్. సార్కి నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది హసీనా గారు. ఓకే అండి. సార్ నాకు తెలిసి జీతవనంలో ఉన్నట్టున్నారు. అక్కడ సిగ్నల్స్ ప్రాపర్గా ఉండవు. మాస్టర్స్ ఇంకెవరైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? మనది క్లోజ్ చేసేసుకుందాంలేండి మనది. యా ఓకే అక్క. సో అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది పొద్దున్నే ధ్యానంకి జాయిన్ అయినందుకు. మీకు ఎంతమందితో కుదిరితే అంతమందిని ప్రతిరోజు కూడా ఈ డాక్యుమెంటరీ ఫిలిం గురించి అందరికీ స్ప్రెడ్ చేస్తూ, మనం ఏదైతే ధ్యానం ఉదయాన్నే చేస్తున్నామో దీని గురించి కూడా మీకు ఎంతమందితో కుదిరితే అంతమందికి చెప్పి జాయిన్ చేయించండి మాస్టర్స్. హలో మందీప్, వినిపిస్తుందా? ఎస్ అన్న, ఇప్పుడు వినిపిస్తుంది. క్లియర్గా ఉందా నా వాయిస్? ఎస్ అన్న, క్లియర్ ఉంది ఇప్పుడు. ఓకే, రైట్. సో నేను కంటిన్యూ చేయరా నేను చెప్పేది? చేసేయండి అన్న, 2 కంటిన్యూ నిమిషాల్లో చేసేయండి. అది చెప్పేసి క్లోజ్ చేస్తాను నేను. యా సో ఓకే అన్న. ఫ్రెండ్స్, సో టోల్టెక్ 4 ఒప్పందాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. సో 4 ఒప్పందాలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను నేను. మొట్టమొదటిది, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు, తెలియకుండా అసలు మాట్లాడకూడదు. దాన్నే మాటల్ని దోషరహితంగా ఉండాలి అని చెప్తారు. అంటే మనం తెలియకుండా తెలిసినట్టు మాట్లాడకూడదు. ఖచ్చితంగా తెలుసుకొని ఎంతో కొంత ఆ విషయం పట్ల అవగాహన ఉన్నప్పుడే దాని గురించి మాట్లాడాలి. లేదా నిశ్శబ్దంగా మనకు తెలీదు అన్నట్టు కూడా ఉండొచ్చు. ఏం కొంపలేం మునిగిపోవు. మనం ఏదో తెలిసినట్టు మాట్లాడేసేయాలి, చెప్పేయాలి. లేకపోతే మనం తక్కువ చూస్తారు, లేదా మనకు రెస్పెక్ట్ ఉండదు. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి మనకు. మైండ్ అట్లాంటివి కొన్ని క్రియేట్ చేస్తుంది. సో వాటి జోలికి వెళ్ళకుండా మాటలు మనకు తెలిస్తేనే మాట్లాడాలి. ఆ మాట్లాడేటప్పుడు కూడా ఎలాంటి మాటలు మన నోటి నుంచి వస్తున్నాయో మనకు తెలియాలి. మన నోటి నుంచి ఒక మాట బయటకు రావడానికి ముందే మనకు తెలియాలి ఏ మాట బయటకు వస్తుందని. గుర్తుపెట్టుకోండి, ఒక మాట మన నోట్ల నుంచి బయటకు వస్తుందంటే ఏ మాట మన నోట్ల నుంచి బయటికి పోతుందో, వెళ్ళబోతుందో మనకు ముందే తెలియాలి. అంతా ఎరుకుతో ఉండాలి. అర్థమైందా? ఎప్పుడు కూడా ఎవరిని డిసప్పాయింట్ చేసేలాగా ఎప్పుడు మాట్లాడకూడదు. పత్రి గారు ఎప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేస్తే అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే మాటలు చాలా శక్తి ఉంది మాటలకి. అలాంటి మాటల్ని క్రియేషన్ కోసం ఉపయోగించాలి కానీ డిస్ట్రాయ్ చేయడం కోసం ఉపయోగించకూడదు. సో మనకు తెలియని తనంతో మనం ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం. దానివల్ల ఎవరు నష్టపోరు, మనమే నష్టపోతాం. ఒక రైస్ ఎక్స్పెరిమెంట్ అని ఒకటి ఉంది, వినే ఉంటారు యాక్చువల్లీ. రైస్ ఎక్స్పెరిమెంట్ అని అంటే ఒక రైస్కి ఒక 2 రైస్ డబ్బాల్లో పెట్టి, ఒక రైస్కి ఏమో ఇట్లాగే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్తా ఉంటారు రోజు. ఇంకో రైస్కి, ఉడికిచ్చిన రైస్కి ఐ హేట్ యూ అని చెప్తా ఉంటారు రోజు. 20 రోజుల్లో ఐ లవ్ యూ అని చెప్పిన రైస్ కొంతనే పాడవుతే, ఈ ఐ హేట్ యూ అని చెప్పిన రైస్ మొత్తం బ్లాక్ అయిపోతుంది, నల్లగా అయిపోతుంది ఆ రైస్. అంటే దాని అర్థం ఏంటి? శరీరం లేకపోతే ప్రతి వస్తువుకి ఆ మాటకున్న శక్తి అట్లాంటిది అని అర్థమవుతుందా? సో కాబట్టి ఆ మాటల్ని చాలా జాగ్రత్తగా వాడాలి. 10 మాటలు మాట్లాడే చోట ఒకటే మాట మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడకూడదు. తక్కువ మాటల్లో మనం చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడానికి గనుక ప్రయత్నిస్తే
మనం మాటల మీద మాస్టరీని సాధిస్తాం. అర్థమైందా? మాటల మీద మాస్టరీ రావాలి అంటే 10 మాటలు మాట్లాడాల్సిన చోట ఒక మాటే మాట్లాడాలి, 2 మాటలే మాట్లాడాలి. అప్పుడు మనకు ఆ మాట్లాడే కళ వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? సో మొట్టమొదటిది ఏంటంటే మన మాటలు ఎప్పుడు దోషరహితంగా ఉండకూడదు. మన మాటలు ఎప్పుడు బాగుండాలి. పత్రిక దాన్ని సువాని అన్నారు. అంటే మన మాటలో సువాని ఉండాలి, సువాని పలకాలి. రెండోది, దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. అంటే మిమ్మల్ని మొహం మీద తిట్టినా సరే అది తిట్టింది మిమ్మల్ని కాదు. అర్థమైందా? ఎక్కడో అదేదో సామెత ఉంటుంది కదా, ఎవరినో తింటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నాడని. అలా ఎవరినో ఏదో అంటే లేదా సాక్షాత్తు మీ ముందు వచ్చి మిమ్మల్ని అన్నా సరే మీరు దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఒక పని మీరు చేస్తున్నారు, లేదా మీరు సరిగ్గా చేయలేకపోయారు. సో ఎవరో వచ్చి ఏదో అంటారు మిమ్మల్ని. మీ హస్బెండ్ అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, లేదా మీ కొలీగ్స్ అయి ఉండొచ్చు, మీ బాస్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే ఏదో ఒకటి అంటారు. అన్నప్పుడు మీరు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అన్నది మిమ్మల్ని కాదు, మీ చర్యల్ని, మీ యాక్షన్స్ ని, లేదా మీ ఆలోచనల్ని, లేదా మీ ప్రవర్తన, మిమ్మల్ని కాదు. మీరు వీటన్నిటికీ అతీతంగా ఉన్నారు ఎప్పుడు. ఓకే? సో దేన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఎవరేమన్నా సరే అన్నది మిమ్మల్ని కాదు. సో అది ఒకటి ఉంటుంది కదా, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అని. దున్నపోతు మీద వర్షం పడ్డా అది తీసుకోదు, దానికి తెలియదు నా మీదే పడుతుందని. అట్లా ఉండాలి మనం, దున్నపోతుల్లో ఉండాలి. సో దట్ ఈస్ మై సజెషన్. ఓకే. మూడోది, అజంప్షన్స్, ఊహాగానాలు చేయకూడదు, ఊహించుకోకూడదు. మనకు అన్ని తెలిసినట్టు, లేకపోతే మనకు తెలియకపోయినా తెలిసినట్టు బిహేవ్ చేయడం, తెలిసినట్టు అనుకోవడం. ఓకే. తెలియకపోయినా ఒక విషయం పట్ల కామెంట్ చేయడం, తెలియకపోయినా అదే అయ్యుండొచ్చు అని నిర్ణయానికి రావడం. ఊహాగానాలు చేయకూడదు. ఊహాగానాలు చేస్తే ఇబ్బంది పడేది మనమే. ఓకే. ఎప్పుడు ఊహించుకోకూడదు. కొంతమంది డౌట్ రావచ్చు, మనం ఎవ్రీడే పొద్దున్నే మెడిటేషన్ చేస్తున్నాం కానీ ఏం జరుగుతుందో ఏమో, ఏం జరగట్లేదేమో, లేదా ఏదో జరిగిపోతుందేమో, అన్ని ఊహాగానాలు. అది ఎప్పుడు చేయకూడదు. ఖచ్చితంగా ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకున్నాకే మనం ఒక దాని గురించి ఒక నిర్ణయానికి రావాలి. సో ఊహాగానాలు చేయకూడదు, మూడోది. సో నాలుగోది ఏంటి? మొట్టమొదటిదేమో వాక్కు మాటలు సరిగ్గా ఉండాలి, రెండేమో ఊహించుకోకూడదు, మూడేది వ్యక్తిగతంగా తీసుకోకూడదు, 4 ఎప్పటికప్పుడు బెస్ట్ ఇవ్వాలి. మన బెస్ట్ ఏంటో అది ఇచ్చేయాలి ఎప్పటికప్పుడు. అర్థమైందా? సో మనం ఒక 10 కిలోమీటర్లను పరిగెత్తగలిగే మనుషుల మీదే 10 కిలోమీటర్లు పరిగెత్తేయాలి. అది మన బెస్ట్. ఓకే. సో మనం ఒక ఏదైనా హెల్ప్ చేయగలిగితే పూర్తి స్థాయిలో హెల్ప్ చేసేయాలి, లేదా కొంచెం చేయగలిగితే మనం మన బెస్ట్ ఇవ్వాలి ఎప్పుడు. నేను చెప్పాను కదా, ఎప్పుడు మనం ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో కాబట్టి ఎప్పటికప్పుడు బెస్ట్ ఇచ్చేయాలి. అది ఫ్యామిలీ విషయంలో ఉండొచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో ఉండొచ్చు, జాబ్ విషయం ఉండొచ్చు, ధ్యానం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ధ్యానం కూడా ఎప్పటికప్పుడు బెస్ట్ చేసేయాలి. ఎంత బెస్ట్ మనం టైం ధ్యానానికి ఇవ్వగలుగుతాం అంత బెస్ట్ ధ్యానానికి ఇచ్చేయాలి. ఎంత టైం మనం పుస్తకాలకు ఇవ్వగలుగుతామో అంత టైం పుస్తకాలకు ఇవ్వాలి. ఎంత టైం మనం వినగలని టైం ఇవ్వగలం అంత టైం ఇచ్చేయాలి. ఎంత మనం పని చేయగలం అంత పని చేసేయాలి. బెస్ట్ చేసేయాలి మనం ఎప్పుడు కూడా. మన లోపల రిగ్రెట్ ఉండకూడదు. అరే నేను కొంచెం ఇది చదివింటే బాగుండేది, ఇంకొంచెం ధ్యానం చేసింటే బాగుండేది, ఇంకొంచెం హెల్ప్ చేసింటే బాగుండేది, ఇంకొంత బాగా మాట్లాడడం నేర్చుకుంటే బాగుండేది అని రిగ్రెట్ ఉండకూడదు మనకు. అర్థమైందా? సో ఎప్పటికప్పుడు ఎవరైతే బెస్ట్ చేస్తారో వాళ్ళకి రిగ్రెట్ ఉండదు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు, వాళ్ళకు ఒక తృప్తి ఉంటుంది. బెస్ట్ చేసేవాడి జీవితం చాలా హాయిగా ఉంటుంది, బెస్ట్ ఇచ్చే వాళ్ళ జీవితం. అర్థమైందా?
ఎవడైతే బెస్ట్ ఇస్తాడో ఎప్పుడు వాడి జీవితం ఎప్పుడు బెస్ట్ గానే ఉంటది. బెస్ట్ విషయాలే వాడి జీవితంలోకి వస్తాయి. సో గివ్ యువర్ బెస్ట్. మీ బెస్ట్ని ఇచ్చేయండి మీరు. ఓకే. సో 4 విషయాలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎప్పుడు వాక్ మన మాటలు సరిగ్గా ఉండాలి. ఓకే. 2 ఏది వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఓకే. మొట్టమొదటి వాక్కు సరిగ్గా ఉండాలి. 2 ఏది వ్యక్తిగతంగా తీసుకోకూడదు. 3 ఊహాగానాలు చేయకూడదు. 4 మన బెస్ట్ మనం ఇవ్వాలి ఎప్పటికప్పుడు. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. మనం పత్రిజీ ఫిలిమ్స్ లో లేదా పత్రిజీ ఫిలిమ్స్ తో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు ఈ 4ని జీవితంలో పాటించాలి. అర్థమైందా? ఈ 4 విషయాల్ని జీవితంలో పాటించాలి. టోల్టెక్ 4 ఒప్పందాలు అంటారు ఇవి. మీతో మీరు అగ్రిమెంట్ చేసుకోవాలి. ఈ 4 ఏదేమైనా సరే నేను పాటిస్తాను అని మీతో మీరు అగ్రిమెంట్ చేసుకోవాలి. 4 అగ్రిమెంట్స్ అంటే అవే. మీతో మీరు చేసుకున్న అగ్రిమెంట్, మీతో మీరు చేసుకున్న ఒప్పందాలు అవి. మీతో మీరు ఒప్పందం చేసుకుంటున్నారు. ఈరోజు నేను నా బెస్ట్ ఇస్తా, ఈరోజు నా మాటలు సరిగ్గా మాట్లాడతా, నేను ఊహాగానాలు చేయను, నేను నా బెస్ట్ నేను ఇస్తాను అని ఈరోజు మీరు ఒక ఒప్పందం చేసుకున్నారు మీతో మీరు. సో ఇది చేసుకొని ముందుకు వెళ్ళండి. మీకే తెలుస్తుంది వీటిలో ఉన్న గొప్పతనం ఏంటన్నది. అర్థమైందా? సో అర్థమైంది సార్. ఎప్పుడు కూడా మన మాటల్ని సరిగ్గా వాడాలి. వీలైనంత తక్కువ మాటల్లో మనం ఒక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించాలి. ఓకేనా? ఓకే సార్. అది. సో థ్యాంక్ ఇంకేదైనా యూ సార్. డౌట్ ఉన్నా ఏదైనా అడగాలనుకున్నా అడగొచ్చు. అర్థమైంది సార్. మన మాట మాట్లాడేది సువాసన అంటే దానికి పనికొచ్చే మాటనే మాట్లాడాలి. పనికిరాని మాటలు మాట్లాడకూడదు. మనం ఎవరన్నా అంటే కూడా తీసుకోకూడదు వ్యక్తిగతంగా. ఇంగా మూడవదైతే ఊహించుకోకూడదు మనం. అంటే మనం చేయలేకున్నా కూడా మనం అమెరికా పోవాలన్నా అలా ఊహించుకోకూడదు. లేదంటే ఏదైనా గాని అలాంటివి ఊహించుకోకూడదు. మనం ఏ పని చేసినా దాంట్లో బెస్ట్ ఇయ్యాల. ఈ రోజుకి ఈ రోజు బెస్ట్ ఇచ్చుకుంటూ పోతే మన జీవితం ధన్యం. హ్యాపీ. ఆ రోజు సూపర్. అంతే కదా సార్? అంత కరెక్టే కానీ విజువలైజేషన్ కి అజంప్షన్ కి ఒక చిన్న తేడా ఉంది. మీరు ఇందాక ఏమన్నారు, నేను అమెరికా పోవాలి ఇట్లా ఊహించుకోకూడదు అని అన్నారు. అది ఆ! అది ఆ, అది వచ్చేసి ఏంటంటే విజువలైజేషన్. అది విజువలైజేషన్ సంబంధించింది. అది మీరు హ్యాపీగా చేయొచ్చు. ఓకే. నేను ఇట్లా అమెరికా పోతున్నా, అమెరికాలో ధ్యాన ప్రచారం చేస్తున్నా, లేదా ఇంకో పని చేస్తున్నా, అది విజువలైజేషన్. అది అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆలోచనలు, ఊహలు చేయడం అది విజువలైజేషన్ కింద వస్తుంది. సో ఇక్కడ ఓకే. అజంప్షన్ అంటే ఊహాగానాలు. ఏంటి ఊహాగానాలు? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను కెమెరా ఆన్ చేసుకోవట్లేదు అంటే వెంకట సార్ ఎక్కడ ఉండిండొచ్చు, ఏం చేస్తుండొచ్చు, వెంకట సార్ ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు, పడుకొని మాట్లాడుతున్నాడా, కూర్చొని మాట్లాడుతున్నాడా, లేకపోతే ఇది ఇట్లాంటి ఊహాగానాలు అన్నమాట ఇవి. అర్థమైందా? ఊహాగానాల్లో కూడా అర్థమైంది. మనం అనుకుంటుంటాం, అబ్బా ధ్యానం చేస్తే మొత్తం మారిపోతుందంట జీవితం, ధ్యానం చేస్తే ఇంకేం ఉండదంట, ధ్యానం చేస్తే అదంట, ధ్యానం చేస్తే ఇదంట అని ఊహించుకోకూడదు. ధ్యానం చెయ్యాలి, ధ్యానం ద్వారా అనుభవాలు పొందాలి, ఆ అనుభవం ద్వారా అవగాహన తెచ్చుకోవాలి తప్పిస్తే ఊహించుకోకూడదు. ధ్యానం వల్ల అదైపోతుంది, ధ్యానం వల్ల ఇదైపోతుంది, ధ్యానం చేస్తే చాలు మొత్తం మారిపోతుంది. అది ఎంత గొప్పదైనా ఉండొచ్చు. ఓకే. అవి ఊహాగానాలే అవుతాయి. మీ అనుభవపూర్వకంగా ధ్యానం చేసి దాని ద్వారా మీరు ఏదైతే పొందుతారో అదే జ్ఞానం. అదే పత్రి గారు అన్నారు, అనుభవమే జ్ఞానం అని. అర్థమైందా? అర్థమైంది సార్. అది. థ్యాంక్ సో యూ. విజువలైజేషన్ కి అజంప్షన్స్ కి తేడా ఉంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఊహాశక్తి, ఊహాగానాలు. తెలుగులో చెప్పాలంటే ఊహాశక్తి వేరు, ఊహాగానాలు వేరు. ఎక్సలెంట్ సార్. ఈ 2 అవును సార్. మ్మ్. ఊహాగానాలంటే మనం ఊహించుకోవడం కదా సార్? మ్మ్. ఓకే సార్. ఊహాశక్తి అంటే విజువలైజేషన్. మీకు ఏం కావాలో అది మీరు ఊహించుకోవడం. అది ఓకే సార్. డన్. ఊహాశక్తి.
ఊహాగానాలంటే ఏంటంటే అది అది అట్లా ఉండేమో, అది ఇట్లుందేమో, అది అదేమో, ఇది ఇదేమో అనుకోవడం ఊహాగానాలు. ఎస్ సార్. అది ఏదైనా ఓకే సార్. ఉండొచ్చు అలా. ఓకే సీనా థ్యాంక్ గారు, యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది ఓకే సార్. సో మీరు ఇప్ మాట్లాడితే ఎప్పుడు సువాని రావాలి మీ నోటి నుంచి, దుర్వాని ఆ! రాకూడదు. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు చెప్పినారు కదా సార్ వాక్కు మన మాట మీద అంటే ఇప్పుడు నుండి అలానే మాట్లాడతా సార్. ఎక్స్‌ట్రా మాటలు మాట్లాడకూడదు. ఈ రోజు నుండి నా మనసులో అంటే నేను అనుకుంటున్నా ఈ 4 ఖచ్చితంగా పాటించాలి అని. పాటించాలి. ఓకే. పాటిస్తే ఆ అభివృద్ధి మిమ్మల్ని ఎటు తీసుకెళ్తది, మీకు ఎలా ఉపయోగపడుతుంది, మీ జీవితం ఎలా మారుతుంది అన్నది మీరు చూడొచ్చు. అర్థమైందా? సరే. ఓకే సార్. పత్రిక పత్రిసారి ఎప్పుడో ఒక మాట చెప్పేవాళ్ళు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెడితే అది ధ్యానం, మాట మీద ధ్యాస పెడితే అది జ్ఞానం అని. విన్నారా ఇది? ఓకే యెస్ సార్. సార్. విన్నా సార్. శ్వాస మీద ధ్యాస విన్నా సార్. పెడితే ధ్యానము. చెప్పండి, శ్వాస మీద ధ్యాస ఆ! పెడితే, మాట శ్వాస మీద మీద ధ్యాస పెడితే ఆలోచన. జ్ఞానం. శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం, మాట మీద ధ్యాస పెడితే జ్ఞానం. శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానము, మాట మీద ధ్యాస పెడితే జ్ఞానం. ఓకే సార్. మ్మ్. థ్యాంక్ యూ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. మ్మ్. సో మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో దాని మీద ధ్యాస ఉండాలి మనకు. ఓకే సార్. అది మేడం. మనం ఎందుకు వచ్చాం ఈ మార్గంలోకి, ఈ ధ్యాన మార్గంలోకి, పిరమిడ్ సొసైటీలోకి ఎందుకు వచ్చాం మనం? మనం ఎవరమని తెలుసుకోవడానికి వచ్చినాం సార్. నేనైతే అలానే వచ్చినా సార్. నేను ఎవరిని అని. అంతే కదా, అంటే మీరు నేర్చుకోవడానికి వచ్చారు. ఎలా నన్ను అవును. నేను తెలుసుకోవాలి అనే విషయాలు నేర్చుకోవడానికి వచ్చారు, అవునా కదా? అవును సార్. సో ఆ నేర్చుకోవడం అనే ఆ కార్యక్రమంలో, ఆ ప్రాసెస్ లో ప్రతి దాన్ని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని దాని లోతులకు వెళ్ళాలి. అర్థమవుతుందా మేడం? అర్థమవుతుంది సార్. అది. సో అలా తెలుసుకొని చేస్తేనే మన ప్రయాణం సరిగ్గా జరుగుతుంది, మీరు అనుకున్నది సాధిస్తారు. ఓకే సార్. డన్. తదాస్తు. అది. ఎస్, తదాస్తు. తదాస్తు. ఎస్ ఎస్. మణిదీప్ ఈ రోజు థ్యాంక్ యూ. ఉపయోగపడింది అనుకుంటున్నాను మాట్లాడింది. యా. థ్యాంక్ యూ. సో లేదన్నా యాక్చువల్గా అంటే మనకి పాజిటివ్ ఎఫర్మేషన్స్ అంటారు కదా, టోల్టెక్లో ఉన్న అవును. 4 పాయింట్స్ కూడా మీరు ఇన్ డీటెయిల్డ్గా కొంచెం టైం అయినా పర్లేదు, ఎలాగో ఆదివారమే కాబట్టి అందరికీ. సో మనకి పొద్దున్న పాజిటివ్ ఎఫర్మేషన్ చేసుకుంటే డే అంతా ఎలా ఉంటుంది అని చెప్పేసి మంచి కాన్సెప్ట్ చెప్పున్నారన్న. అలాగే మీరు మ్మ్. లాస్ట్ పాయింట్ ఏదైతే చెప్పారో, శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం, మాట మీద ధ్యాస పెడితే జ్ఞానం అన్నారు కదన్న. అది బుద్ధ పిరమిడ్ లో మనం ఎంటర్ అవ్వగానే బుద్ధుని బొమ్మ దగ్గర లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో అదే రాసి ఉంటది అన్న ఫస్ట్. మ్మ్. అది. బాగా చెప్పారన్న. యా యా. ఓకే నేను ఫ్రెండ్స్, చెప్పలేదు, పచ్చసారి చెప్పాడు, నేను గుర్తు చేశాను అంతే ఈ రోజు. అంతే అన్న, ఎవరో ఒకళ్ళు వచ్చి రీకాల్ చేస్తూ ఉండాలన్న అప్పుడప్పుడు ఇవి. సో నాకు అట్లా. పత్రిజీ ఫిలిమ్స్ తో ఎవరైతే మనం కలిసి పనిచేస్తున్నామో, నాకు అంటే సాధకులు మరి అంటే మాస్టర్స్ అని రెండు ఇద్దరు ఉంటారు ఎప్పుడు. సాధకులు అంటే ఎప్పుడు సాధన చేస్తూ తెలుసుకుంటుండే వాళ్ళు. మాస్టర్స్ అంటే కొంత అవగాహనతో, కొంత పరిణితితో, ఆ, కొంత విచక్షణతో ప్రతిదాన్ని చేసేవాళ్ళు మాస్టర్స్. సో నాకు మీరందరూ ఎవరైతే ఉన్నారో అందరూ యూ షుడ్ బి ఏ మాస్టర్. అందరూ మాస్టర్లుగా అవ్వాలి. ఒక మాస్టరీతోనే మనం ముందుకెళ్ళాలి, ఒక మాస్టరీతోనే మనం ప్రతి పని చేయాలి, ఒక మాస్టరీతోనే మాట్లాడాలి. ఎవరైనా మనతో వచ్చి మాట్లాడితే
మాస్టర్ అని అనిపించాలి వాళ్ళకు. అంటే అట్లా నటించమని కాదు నేను చెప్పేది, అలాంటి క్వాలిటీస్ ని డెవలప్ చేసుకోవాలన్నది నేను చెప్పే పాయింట్. ఆ క్వాలిటీస్ అది రావాలంటే టోల్టెక్ 4 పాయింట్స్ పాటించాలని. అవును. సో చాలా మంది అనుకుంటారు ధ్యానం చేస్తే సరిపోతుంది అని. ధ్యానం చేస్తే సరిపోదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ధ్యానం ఏం చేస్తదంటే, మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే, ఇప్పుడు మీరు టోల్టెక్ 4 ఒప్పందాల గురించి తెలుసుకున్నారు. ఈ టోల్టెక్ 4 ఒప్పందాలు మీరు జీవితంలో పాటించాలి. పాటించడానికి కావాల్సిన శక్తి, పాటించడానికి కావాల్సిన సహనం, పాటించడానికి కావాల్సిన ఒక సమతుల్యత మీకు ధ్యానం అందిస్తది. గుర్తుపెట్టుకోండి, ధ్యానం ఎప్పుడు మీకు శక్తే ఇస్తది, శక్తి మాత్రమే ఇస్తది. ఆ శక్తితో మీరు నాలెడ్జ్ని తెచ్చుకోవడం, నాలెడ్జ్ని తెచ్చుకున్న నాలెడ్జ్ని లైఫ్లో అప్లై చేయడం, అప్లై చేసినప్పుడు ఒక రిజల్ట్ని సరిగ్గా జీవితంలో ఇమోడ్చుకోవడం, ఇదంతా కూడా శక్తితో కూడుకున్నది. ఆ శక్తి మీకు ధ్యానం ఇస్తుంది. ధ్యానం ఏం మ్యాజిక్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ధ్యానం ఎప్పుడు ఓకే. శక్తిని ఇస్తుంది. ఆ శక్తి ద్వారా మీరు ప్రతి దాన్ని అచీవ్ చేయొచ్చు. సో శక్తి ప్లస్ జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు లైఫ్, జీవితం. ఏంటది? ఎస్ శక్తి ప్లస్ జ్ఞానం ప్లస్ ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం, జీవితం. జీవితం. ఆ రెండు కలయికే జీవితం, ఆ రెండు కలయికే ఆధ్యాత్మికత, ఆ రెండు కలయికే అభివృద్ధి, ఆ రెండు కలయికే ఆత్మజ్ఞానం. శక్తి మరియు జ్ఞానం. జ్ఞానం, ఆ రెండు కలవాలి. జ్ఞానం ఉంది, శక్తి లేదు, లాభం లేదు. బయట చాలా మంది మనకన్నా ఎక్కువ పుస్తకాలు చదివే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కానీ వాళ్ళు ధ్యానం చేయరు. సో అందుకే వాళ్ళు పెద్దగా మేనిఫెస్టేషన్ ఏం ఉండదు, ఏ అభివృద్ధి ఉండదు వాళ్ళ లైఫ్ లో. సో పుస్తకాలు చదవాలి, ఇట్లా నాలెడ్జ్ని సంపాదించుకోవాలి, ధ్యానం చేయాలి. ఈ రెండు కలయిక వల్ల అద్భుతాలు జరుగుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ చెప్పేది ఏంటంటే, స్పిరిచువల్ నాలెడ్జ్ని ఎంత వీలైతే అంత వినండి, చదవండి, తెలుసుకోండి, ధ్యానం కూడా చేయండి. సో ఈ రెండిటి యొక్క కలయిక మిమ్మల్ని అద్భుతంగా మారుస్తుంది. ఈ రెండిటి యొక్క కలయిక మీ జర్నీని సజావుగా చేస్తుంది. ఈ రెండిటి యొక్క కలయిక మిమ్మల్ని అభివృద్ధి పరుస్తుంది. అర్థమైందా? ఎస్ అండి. అర్థమైంది సార్. ఎస్ మందీప్, థ్యాంక్ యూ. సో ఈ విషయంలో ఎవరికైనా డౌట్ ఉంటే మీరు అడగొచ్చు. ప్రయోగాలు చేయాలి ఎప్పుడు, ఏదో విని ఊరుకోవడం కాకుండా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. అవునా, సార్ చెప్పాడా, ఇది నిజమా కాదా అని ప్రయోగాలు చేయాలి. నేను చెప్పినంత మాత్రాన వినాలని ఏం లేదు, నేను చెప్పినంత మాత్రాన అది సత్యమైపోవాలని లేదు. అర్థమైందా? వినాలి, ఏ జడ్జిమెంట్ లేకుండా వినాలి, విన్నదాన్ని జీవితంలో అప్లై చేయాలి, పాటించాలి. అప్పుడే మీకు ఆ విషయం పట్ల పూర్తి అవగాహన ఏర్పడుతుంది. అది ఓకేనా? ఓకే సార్. ప్రయోగాలు చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి మంచిగా. ఓకే సార్. ఎస్ అండి. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Yes. ఓవర్ టు మనదీప్. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అన్న కాల్లోనే ఉన్నారు, అడగచ్చు మీరు ఇప్పుడు చెప్పిన 4 పాయింట్స్ మీద. ఒకవేళ ఎవరికి ఏ సందేశాలు లేవు అంటే మనం ఈ రోజుకైతే ఎండ్ చేసుకుందాం. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది మాస్టర్స్, అందరికి సందేహాలు ఉంటే అన్మ్యూట్ చేసి అడగచ్చు. సో ఎవరికి సందేహాలు ఏం లేవని నమ్ముతున్నాను. మనం ఇలాగే మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం మాస్టర్స్. పొద్దున్నే 5 గంటల నుంచి 6 గంటలకి మన పత్రిజీ ఫిలిమ్స్ సంకల్ప ధ్యానం అనేది జరుగుతుంది. ఇలాగే 49 రోజులు జరుగుతుంది. సో మళ్ళీ రేపు ఇలాగే కలుసుకుందాం మాస్టర్స్, సేమ్ ప్లాట్ఫామ్ మీద. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. వెంకటన్న, మీరు కూడా ఇవాళ మాకు మంచి సందేశాన్ని, మంచి
మంచి జ్ఞానాన్ని అందించినందుకు చాలా ధన్యవాదాలన్న. అందరికీ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్. మందీప్. యాహ్! అందరికి థ్యాంక్ మీ యూ. అందరికి కూడా థ్యాంక్ యూ. మళ్ళీ మనం ఇంకో రోజు అవకాశం వచ్చిన రోజు నేను దీపక్ చోప్రాది 7 స్పిరిచువల్ లాస్ ఫర్ సక్సెస్ అనే టాపిక్ మీద మళ్ళీ మీ అందరికి చెప్పే ప్రయత్నం చేస్తాను. 7 స్పిరిచువల్ ఓకే లాస్ సార్. ఫర్ సక్సెస్. ఓకే అన్న. ఖచ్చితంగా. 7 విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాలు. ఓకే. సరేనా? ఓకే అన్న. డన్. ఎస్ మందీప్. థ్యాంక్ యూ. అందరికి బాయ్ బాయ్. యాహ్! అందరికి థ్యాంక్ యూ బాయ్. హ్యాపీ సండే అండి అందరికి. వెంకట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాకు తెలియని విషయాలు షేర్ చేసినారు. బాయ్ సార్. బాయ్ మంది. బాయ్ అండి. హ్యాపీ సండే అందరికి.